భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటనకు వెళ్లారు. అటు యుఏఈ అండ్ యూరోప్ లోని నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ దేశాల్లో పర్యటించి ఆయన భారత్కు వచ్చారు. అదే సమయంలో సైప్రస్ అధినేత నికోస్ క్రిస్టోడువోలైడ్స్ ఆయన భారతదేశానికి వచ్చారు. 4 యూరోప్ దేశాల పర్యటనకు మోదీ గారు వెళ్ళడము, ఆ తర్వాత మరొక యూరోపియన్ దేశము సైప్రస్ అధినేత భారతదేశానికి రావడం, అంటే ఆల్మోస్ట్ 5 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టుగానే. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీంట్లో వచ్చినటువంటి టేక్అవేస్ ఏంటి? వీళ్ళ ఈ పర్యటనల వివరాలు ఒకసారి చెప్తారా? ఆఫ్ కోర్స్ యూరోప్ పర్యటన మనం మొరాలెస్ డిస్కస్ చేసాము. ఒక ఇటలీ, మనం లాస్ట్ టైం గ్లోబల్ రౌండ్ చేసినప్పుడు ఇటలీ పర్యటన అవ్వలేదు. అప్పటికి నార్డిక్ గ్రూప్ తోటి కూడా చర్చలు జరిగినాయి. ఈ 5 దేశాలే కాదు, ఈవెన్ అర్సలా వండర్లైన్ కూడా వచ్చింది అక్కడ. కాబట్టి యూరోపియన్ యూనియన్ కూడా ఉంది అక్కడ. సో మొత్తం యూరోపియన్ యూనియన్ కూడా అప్పుడు మనకు చర్చలు జరిగినాయి. సో ఈ ఒక ఆప్టిక్స్ ఒక ఎత్తు అయితే కనుక, ఫ్యూచరిస్టిక్ రాబోయే రోజుల్లో మనకు కావాల్సిన అవసరాల దృష్ట్యా ఈ పర్యటన మనం చూడాలి. మనకు కావాల్సింది 2: ఒకటి ఎనర్జీ నీడ్స్ కావాలి, 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. ఈ 2 టెక్నాలజీస్ కూడాను ఈ యొక్క పర్యటనలో, మోదీ గారి యొక్క పర్యటనలో వచ్చినటువంటి సారాంశం. మనకు ఎనర్జీ నీడ్స్ వచ్చేసరికి యుఏఈ దగ్గర కావచ్చు, లేదా మనకు స్వీడన్, ఫిన్లాండ్, నార్వే వాళ్ళ దగ్గర గ్రీన్ ఎనర్జీకి సంబంధించినది కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎనర్జీకి సంబంధించినటువంటి ఒప్పందాలు. 2 ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. ఏఎస్ఎంఎల్ తోటి టాటాస్ చేసుకున్నటువంటి ఒప్పందం నెదర్లాండ్స్ లో. అది మనకి ఈరోజు సౌత్ కొరియా, తైవాన్, నెదర్లాండ్స్ ఈ 3 దేశాలు తప్ప భారతదేశం 4వ దేశం అవబోతోంది వాళ్ళ మషీన్స్ ఎక్స్పోర్ట్ చేయడం. ఇంకే దేశం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అటువంటిది ఈరోజు ఒప్పందం చేసుకునేసరికి మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కో డెవలప్మెంట్ కూడా టాటాస్ ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. తర్వాత దాన్ని కో ప్రొడక్షన్ కూడా భారతదేశంలో చేసే దిశగా ఒప్పందాలు జరిగినాయి. సో ఇది ఫ్యూచరిస్టిక్ ఒక విజిట్ కింద మనం చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇరాన్ మీద, తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఏమో యుక్రెయిన్ మీద, షీ జిన్పింగ్ ఏమో తైవాన్ ఎప్పుడు తీసుకుందామని, వీళ్ళందరూ వాళ్ళ దీంట్లో హడావుడిగా ఉంటే, రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మనకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో దాని దృష్ట్యా ఈ పర్యటన మోదీ గారిది అన్నది, ఆయన ఏం చేశారన్నది ఆ దృష్ట్యా మనం చూడాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన అవసరాలు తీర్చే దిశగా ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. సో ఇది మౌలికంగా ఆయన చేసింది. సరే, మనకు ఈయన క్రిస్టోడోలిడిస్ ఎవరైతే మనకు సైప్రస్ ప్రెసిడెంట్ ఉన్నారో, ఆయన భారత పర్యటన అన్నది సంవత్సరం క్రితం, ఇంకా సంవత్సరం కూడా తిరగకుండానే సంవత్సరం క్రితం మనం మోదీ గారు అక్కడికి సైప్రస్కి వెళ్ళారు. ఆ విజువల్ చూసాం మనం. అక్కడ సైప్రస్ అనేది ఒక చాలా విడ్డూరమైనటువంటి ప్రాంతం. ఒక చిన్న దీవే చాలా చిన్న దీవి. ఆ దీవిలో 3 శక్తులు దాన్ని పంచుకున్నాయి. ఒకటి పైన టర్కీ అధీనంలో ఉంది. టర్కీ పేరు చెప్పకుండా ఒక ఇండిపెండెంట్ దేశం, ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక దేశం ఉన్నది. కానీ ఆ దేశము టర్కీ అధీనంలో ఉంటుంది. అది నార్త్ సైప్రస్ వాళ్ళ అధీనంలో. సౌత్ సైప్రస్, ఇప్పుడు ఉన్నటువంటి సైప్రస్ యాక్చువల్ ప్రభుత్వం ఏది ఉందో సైప్రస్ వాళ్ళ అధీనంలో ఉంది. మూడవది మనకు అక్కడ చిన్న ప్రాంతం, దాంట్లో ఈస్టర్న్ సైడ్ ఒక చిన్న ప్రాంతం ఉంది, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఉంది. యూకే అధీనంలో ఉంది. యూకే అధీనంలో ఉన్న నేటో కాదు, బ్రిటిష్ టెరిటరీ. అది బ్రిటిష్ టెరిటరీ. యూకే ఎయిర్ బేస్ ఏదో అక్కడ మిలిటరీ బేస్ ఉంది కదా సార్. మొన్న ఇరాన్ కూడా అందులో దాడి చేసింది అక్కడ అదేనా? కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. అంటే ఇరాన్, సరే, యూకే వాళ్ళ కొలోనియల్ పవర్ తగ్గిపోయినా ఇప్పటికి కూడా ప్రపంచంలో ఇటువంటి చాలా ఉన్నాయి. డియాగో గార్సియా, మనకు చాగోస్ ఐలాండ్స్, అలాగే మనకు ఫాక్లాండ్ ఐలాండ్స్ అర్జెంటీనా దగ్గర, ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి. అలాగే మనకు ఈవెన్ ఫ్రాన్స్ కూడా మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. అక్కడ కొన్ని దీవులు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్. కాబట్టి సైప్రస్ అన్నది మనకు ఎంత క్రూషియల్ మనం చూసాం. మోదీ గారు ఆ బార్డర్కి వెళ్ళి, మనకి ఎలాగైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందో అటువంటిది వెళ్ళి, అక్కడ టెర్రస్ లోకి వెళ్ళి టర్కీ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో కొండ మీద వాళ్ళు టర్కీ పేరు రాసుకున్నటువంటిది చూశారు. అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇదంతా కూడా టర్కీ వాళ్ళు కొన్ని దశకాల క్రితం కబ్జా చేసుకున్నారు అని చెప్పారు. సో అది చాలా కీలకం. అంటే ఇక్కడ మనకు సైప్రస్ చిన్న దేశం అయినా మనకు 2 అవసరాలు ఉన్నాయి, ఆర్ వాళ్ళతో మనకు 2 విషయాల్లో అనుసంధానం చేసుకోవచ్చు. వాళ్ళు మొట్టమొదటిది ట్రాన్సిట్ రూట్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే ఉందో, ఈ కారిడోర్కి సంబంధించిన ట్రాన్సిట్ రూట్ సైప్రస్ చాలా కీలకం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ముంబై నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ మన షిప్పులు వెళ్ళాయంటే మనకు ఫుజైరాలో కానీ, లేదా మనకు జబల్ అలీ దుబాయ్లో ఉన్నటువంటి పోర్ట్లో కానీ మన సరుకు దించామంటే అక్కడి నుంచి ట్రైన్లో
వయా సౌదీ అరేబియా, జార్డన్ స్ట్రెయిట్ గా మనకు ఇక్కడ హైఫా పోర్ట్ దాకా తీసుకువెళ్ళి దాన్ని వదిలేటువంటి ఒక వెసులుబాటు, ఒక ఆలోచన ఉంది. హైఫాలో దీన్ని వదిలిపెడితే కనుక హైఫా నుంచి గ్రీస్కో ఇటలీకి తీసుకువెళ్ళాలి. గ్రీస్కో ఇటలీకి తీసుకెళ్లే దానికి మధ్యలో మనకు సైప్రస్ ఉంటుంది. కాబట్టి సైప్రస్ లో మనకు వాళ్ళు బేస్ ఇవ్వడమో, మనకు కొంత స్థావరాలు ఇవ్వడం లాంటిది ఏమైనా చేశారంటే, ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి ఇస్తుందో లేదో మనం చెప్పలేం. వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, వాళ్ళకి యుద్ధాలు ఏం జరుగుతాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సైప్రస్ లో మనం మన షిప్లని రీహాల్ చేసుకోవడము, అక్కడ మన మన అంటే సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకొని అక్కడ రీకూప్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి యూరోప్ వెళ్ళడం, ఇటువంటివన్నీ ఒక వెసులుబాటు, ఒక 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 అవుట్ పోస్ట్ లాంటిది మన సైప్రస్ లో మనకు దొరకబోతుంది. సో మనకి ఈ ట్రాన్సిట్ సంబంధించి, ట్రేడ్ కి సంబంధించి, ట్రేడ్ రూట్స్ కి సంబంధించి సైప్రస్ కి. రెండవది టర్కీని కౌంటర్ చేయడానికి మనకు సైప్రస్ చాలా. టర్కీ మనకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తోంది. మనకు పాకిస్తాన్ కి ఎటువంటి డ్రోన్స్ ఇస్తోంది, ఇంటెలిజెన్స్ ఇస్తోంది, డిప్లొమాటిక్ కవర్ ఇస్తోంది. వాళ్ళకు ఒక ఇస్లామిక్ ఉమ్మా పేరిట మనకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తోందో మనం చూస్తున్నాం. మనం ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ టెక్నీషియన్స్ డైరెక్ట్ గా ఆపరేట్ చేశారు. అంటే వాళ్ళు ఈరోజు పాకిస్తానే కాదు, టర్కీ కూడా మనకు యుద్ధం చేసింది, డైరెక్ట్ గా యుద్ధం చేసింది, ఇండైరెక్ట్ గా కూడా కాదు. కాబట్టి అటువంటిప్పుడు టర్కీని మనం కౌంటర్ చేయాలి. కాబట్టి భారతదేశం అగ్రెసివ్ గా మనం టర్కీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, టర్కీని వ్యతిరేకించేటువంటి దేశాలు, టర్కీకి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి సపోర్ట్ చేస్తాం. మన కరెక్ట్, అర్మేనియాని సపోర్ట్ చేస్తున్నాం, గ్రీస్ ని సపోర్ట్ చేస్తున్నాం, సైప్రస్ ని సపోర్ట్ చేస్తున్నాం. ఇది మన స్ట్రాటజీ. అందుకని ఆ దృష్ట్యా కూడా సైప్రస్ చాలా కీలకం. దీంట్లో ఆఫ్ కోర్స్ అవే డిస్కషన్స్ జరిగినాయి. డిఫెన్స్ కి సంబంధించి, తర్వాత మనకు సప్లై చైన్ లాజిస్టిక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ షేరింగ్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మనకు ఈ కోఆపరేషన్ సంబంధించిన అంశాలు చర్చలు జరిగినాయి అక్కడ. అందుకని సైప్రస్ చిన్న దేశం అయినా మనకు అంత కీలకం. ఆయన విజిట్ పర్యటన అన్నది ఆ దృష్టిలో మనం చూడాలి. భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూరోప్ లో ఎలా పెరుగుతోంది, బయటకు బాహటంగా వాళ్ళు అమెరికాతో ఇన్ని సంబంధాలు ఉన్నా, చైనాతోటి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నా, వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ ఉనికి, వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఉండాలంటే కనుక భారతదేశం అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్నర్ అని చెప్పి ఈ విజిట్ మనకు చెప్తాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ నేను కూడా ఒక దీని మీద అంటే ఎక్కడెక్కడ గూగుల్ ఎర్త్ లో మ్యాప్స్ ట్యాగ్ చేసి చూపించాను సార్, మీరు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా రైట్ యాంగిల్ వీడియోలో చెప్పాను నేను. ఇంకొక అంశం కూడా ఉంది సార్, సైప్రస్ గురించి నాకు ఒక విషయం మీరు చెప్పాలి. సైప్రస్ టర్కీ తోటి ఉన్నటువంటి సమస్య, అటు టర్కీ తోటి గ్రీస్ కి సమస్యలు ఉన్నాయి, అటు అర్మేనియాకి మనం వెపన్ సపోర్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది కనుక మనము చేయగలిగితే, అంటే మధ్యలో ఉన్నటువంటి సౌదీ అరేబియా తోటి కొంచెం ఇంకా అది తేలాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఇటు ఒమన్, అటు యుఏఈ, ఇటు జార్డాన్, ఈవెన్ ఇజ్రాయెల్, అందరూ గల్ఫ్ లో ఉన్న దేశాలు అన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మూడు ఒక అలయన్స్ పార్ట్నర్స్ గా మారినారు కదా. ఈ మధ్య కాలంలో చూస్తే వాళ్ళు ఏదో ఇస్లామిక్ నేటో లాగా ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఈ ఐఎంఈసి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ కి సౌదీ అరేబియా ఎంత మేర ముందుకు వస్తుంది? బికాస్ సౌదీ అరేబియా లేకుంటే మళ్ళీ మధ్యలో ఉన్నది సౌదీ అరేబియా ఈరోజు స్ట్రాటజికల్లీ చూస్తే. కరెక్ట్. మనకు యాక్చువల్ గా G20 సమ్మిట్ 2023లో భారతదేశంలో జరిగినప్పుడు సౌదీ అరేబియా కూడా ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉంది. కాబట్టి దాంట్లో మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ సౌదీ అరేబియా లేకపోతే ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ ఆర్డర్ ముందుకు సాగదు. ఎందుకంటే సౌదీ అరేబియాలోనే మేజర్ పార్ట్ మన ట్రైన్ వెళ్ళేది అక్కడి నుంచే వెళుతుంది. కాబట్టి వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వక తప్పదు. అక్కడ లేకపోతే కనుక ఇది మర్చిపో. సో అది ఎలాగో ఉంటుంది. వాళ్ళకు ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేసిన తర్వాత ఇజ్రాయెల్ పక్షాన నిలబడినట్టు వాళ్ళు కనిపించకూడదు. ఇజ్రాయెల్ పక్షాన నిలబడి ఇరాన్ మీద యుద్ధం చేస్తే కనుక ముస్లిం ప్రపంచంలో వాళ్లకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఒక యహూదీల పక్షాన నిలబడ్డావు నువ్వు అన్నటువంటి ఒక పేరు వస్తుంది. అందుకని అదొక భయం. అదే ఎకానమీలో కూడా మనం షిఫ్ట్ అవ్వచ్చు. ఈ రోజు ఒక హిందూ దేశము ఒక యహూదీ దేశంతో కలిసి నువ్వు ఈ 4 పైసల కోసం, $4 కోసం ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ లో నువ్వు ఎందుకు భాగస్వామ్యం అయ్యావు అని ప్రశ్నించేటువంటి ప్రమాదం ఉంది. అందుకని క్వాయిట్ గా చేయదలుచుకున్నారు. సో సౌదీ అరేబియా లాగు దాంట్లో ఉంటుంది, కానీ వేరే దిశగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది డిఫెన్స్ పరమైన ఒప్పందం. ఎకనామిక్ గా వాళ్ళతో ఒప్పందాలు లేవు. ఇన్ఫాక్ట్ ఎకనామిక్ గా మనతోటే ఎక్కువ ఒప్పందాలు. వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మనకు రిలయన్స్ తోటి వాళ్ళు ఒప్పందాలు పెట్టుకున్నారు, సౌదీ అరామ్కో. కరెక్ట్, వాళ్ళు ఇక్కడే పెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సౌదీ అరేబియా ఈ రోజు చాలా గడ్డు పరిస్థితిలో ఉంది.
ముందు వెళ్తే నుయ్యి వెనక వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఈ రోజు సౌదీ అరేబియా ఉంది. ఎవరితో సార్ వెళ్తే అయితే ఏం ఇంకొకటి కూడా ఉంది కదా సార్, ఇస్లామిక్ ఈ ఖలీఫ్ ఎవరు అనే దాని మీద కూడా సౌదీ అరేబియా డిసైడ్ చేస్తుందా, టర్కీ డిసైడ్ చేస్తుందా అనే క్వశ్చన్ కూడా ఉంది కదా. ఇది కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టుంది కదా వాళ్ళిద్దరి మధ్య. కరెక్ట్. చాలా ఈ ఖలీఫ్ క్లైమేట్స్ చాలా ఉన్నారు. అసలు పక్కన నుంచి అడిగితే అసీం మునీర్ నేనే ఖలీఫ్ అంటాడు, నా దగ్గరే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఖలీఫ్ క్లైమేట్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. నేనే సైన్యాన్ని పంపించి సౌదీ అరేబియాను కాపాడుతున్నాను అంటాడు అసీం మునీర్. సో ఇది ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కనుక గతంలో అరబ్బులు ఓడిపోయిన తర్వాత మాక్సిమం ఇస్లాం వచ్చిన తర్వాత మాక్సిమం సంవత్సరాలు అన్ని కూడాను టర్కీనే వాళ్ళు ఖలీఫ్గా ఉండేవారు. టర్కీ ఖలీఫతే ఎక్కువ కాలం నడిచింది. సో ముందర ఉన్నటువంటి అబూబక్కరు తర్వాత వీళ్ళు ఎవరైతే ఫస్ట్ ముందర మహమ్మద్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫెట్ మహమ్మద్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి మొదటి కొన్ని దశకాలలో మాత్రమే వీళ్ళ ఖలీఫత్ నడిచింది, అరేబియన్ ఖలీఫత్. వాడు ఓడిపోయిన తర్వాత కంప్లీట్ గా టర్కీ ఖలీఫత్. మనకు మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఖలీఫత్ నడిచింది. అప్పుడే మనం ఇక్కడ కూడా ఖిలాఫత్ మూవ్మెంట్ మన గాంధీ గారు చేయడం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఆ ఖలీఫత్ అన్నది మాకే హక్కు ఉంది అని టర్కీ క్లెయిమ్ చేస్తుంది. సౌదీ అరేబియా ఏముంటుంది అంటే మా దగ్గర హోలీ సైట్స్ మా దగ్గరే ఉన్నాయి, మక్కా మదీనా మా దగ్గరే ఉన్నాయి, కాబట్టి దీనికి అసలైన క్లెయిమెంట్ మేమేం చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు ఖలీఫ్ కాదు, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఈరోజు ఖలీఫ్ కూడా దానికి అర్థం లేదు. ఒకప్పుడు అది విస్తారవాదము, అందరినీ లూట్ చేయడము, కొల్లగొట్టడము, ఓడించడము ఇవే ఉండేది. ఇప్పుడు అది చేయగలిగిన పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళే కొట్టుకు చూస్తున్నారు. గల్ఫ్ దేశంలో కనీసం అంటే గత 30-40 సంవత్సరాల్లో ప్రపంచంలో జరిగిన యుద్ధాల్లో మాక్సిమం యుద్ధాలు అక్కడే జరిగినాయి, గల్ఫ్లోనే జరిగినాయి, వెస్ట్ ఏషియాలో జరిగినాయి. కాబట్టి దానికి ఖలీఫాను క్లెయిమ్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళు అమెరికా మోచే నీళ్లు తాగితే కానీ వీళ్ళ అస్తిత్వం లేదు, వీళ్ళు బతకలేరు, వీళ్ళకి శక్తి లేదు, వీళ్ళకి ఎవరికి కూడా, ఇంక్లూడింగ్ టర్కీ కూడా నేటోలో ఉంది కాబట్టి వాడంటే టర్కీ అంటే భయపడతాడు, లేకపోతే ఎవడు పట్టించుకుంటాడు దాన్ని. అందుకనే ఇప్పుడు నేటో నుంచి టర్కీని తీసేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కనుక రేపటి రోజు ఇజ్రాయెల్ టర్కీ మీద ఆపరేషన్ చేయడానికి దానికి ఒక బేస్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈవెన్ నెతన్యాహు ఓడిపోయి నఫ్తాలి బెనెట్ ప్రైమ్ మినిస్టర్ అయినా నఫ్తాలి బెనెట్ అదే చెప్తున్నాడు, టర్కీ మా నెక్స్ట్ టార్గెట్ అని నఫ్తాలి బెనెట్ చెప్తున్నాడు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇజ్రాయెల్ టర్కీని టార్గెట్ చేస్తుంది. కాబట్టి టర్కీ నిజంగా ఉమ్మా పరిస్థితిలో ఉందంటే లేదు. కానీ కొంత కామన్ శత్రువులు, భారతదేశం లాంటి కామన్ శత్రువు వస్తే వీళ్ళందరూ కలిసిపోతారు, కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. సో ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఖలీఫ్ అనేది మర్చిపోవచ్చు మనం. బట్ ఎనీవే సౌదీ అరేబియా ఈరోజు ఏం చేయాలో నిర్ణయించుకోలేనటువంటి ఒక కఠినమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉంది సౌదీ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.